దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ పరిశుద్ధాత్మ కూడికలో ఆత్మదేవుడే మనతో మాట్లాడును గాక. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వచనంలో భాగంలో మనం చూస్తున్నాము. ఏమని ఇక్కడ రాయబడి ఉంది? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. తర్వాత దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ 3 రకాలైన ఆత్మలు కనిపిస్తున్నాయి. ఎన్ని రకాలు? 3 రకాలు. బైబిల్లో మీ దగ్గర పెట్టుకోవాలిగా, తీసుకోండి. చూడండి అయ్యా, చూడండి జాగ్రత్తగా అందరూ కూడా. ఇక్కడ 3 విధములైన ఆత్మలు మనం చూస్తున్నాం. 1 మనిషాత్మ, 2 దేవుని ఆత్మ, 3 లౌకిక ఆత్మ. ఆ 2 వచనాల్లో మనం చూస్తున్నాం. 3 రకాలైన ఆత్మలు కనిపిస్తున్నాయి. 1 మనిషాత్మ, 2 దేవునాత్మ, 3 లౌకిక ఆత్మ. మనిషి ఆత్మ అంటే మన ఆత్మ. మనిషి ఎన్ని భాగాలు? 1 ఆత్మ, 2 శరీరం. అయితే మనిషి ఆత్మలోనికండి దేవుని ఆత్మ దిగి రావాలి. ఆమె చెప్పండి. మనిషి ఆత్మే పరిశుద్ధాత్మ అనుకోకండి, కాదండి. మనిషి ఆత్మలోకి ఏ ఆత్మ దిగి రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. అందుకనే మనిషాత్మ అన్నాడు, తర్వాత దేవునాత్మ అని అన్నాడు, తర్వాత లౌకికాత్మ అన్నాడు. లౌకికాత్మ అంటే ఏందనుకుంటున్నారు? ఈ లోక ఆత్మ, లేకపోతే సైతానాత్మ, దురాత్మ అని చెప్పుకోవచ్చు. ఆమేన్. అదనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, 3 విషయాలు మనం చూస్తున్నాం. మనిషి ఆత్మ ఏం చేస్తుందంటే, మనిషి ఆత్మ కలిగిన వారు మనిషి ఆత్మతో ఉంటే ఆ ఆత్మ మనకి ఏం చేస్తుందంటే, మనం చూస్తూ ఉన్నాం. మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అది మనిషి ఆత్మ సంగతి అదనమాట. ఏమండి? మనుషుని సంగతులు మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను అని రాయబడింది. ఏమండి? చాలామంది మనుష్య సంగతులు మనుషుల రీతిగానే తలంచొచ్చు, ఆలోచిస్తూ ఉంటారు. మనిషి ఆత్మతో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో. ఏమండి? అందుకని ఇక్కడ మనం చెప్తున్నట్టుగా మనిషి ఆత్మ ఏం చేస్తుందట? మనుషుని సంగతులు మనిషి ఆత్మకే తెలియను. అంటే మనిషి సంగతులు మనిషి రీతిగానే తలంచుతాడు, మనిషి రీతిగానే ఆలోచన చేస్తాడు. అయితే మనిషి ఆత్మలోకి దేవుని ఆత్మ వస్తే దేవుని దైవికంగా వారు దేవుని సంగతులు ఆలోచనతో ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడినట్లుగా మనుష్యుని సంగతులు మనిషాత్మకే తెలియను. మనిషాత్మతో ఉన్న చాలామంది అండి ఈ లోక సంబంధమైన మనిషాత్మతో మన సంగతులు మనమే చూసుకుంటూ, మనిషి రీతిగా తలంచుతూ, మనిషి రీతిగా మనం ఆలోచన చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అయితే అలా ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనిషి రీతిగా తలంచితే
అది క్రమం కాదని దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మను ఇస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా, ఆ ఆత్మ ద్వారా కొన్ని సంగతులు తెలుసుకోవాలని, మనుషులో ఉన్న కొన్ని సంగతులు తెలుసుకోవాలని, దేవుని గూర్చినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలని దేవుడు ఏమి ఇస్తున్నాడు చెప్పండి? దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనకిస్తున్నారు. హల్లెలూయా. బైబిల్లో యేసు ప్రభువారు పేతురు గురించి ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఎందుకు మనిషి రీతిగా నువ్వు తలంచుతున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, మనిషి రీతిగా తలంచుచూ ఉన్నాడేనా. నువ్వు మనుషుల సంగతులనే తలస్తున్నావు, మనిషి రీతిగా ఆలోచన చేస్తున్నావు. కానీ దేవుని తలంపులతో, దైవికమైన తలంపులతో దేవుని సంగతులను గుర్తించాలి అని ప్రభు మాట్లాడుతూ, సాతానా నా వెనక్కు పో అన్నాడండి. ఎవరిని చూసి అన్నాడు? పేతురును చూసి ఏమన్నాడండి? సాతానా నా వెనక్కు పో అన్నాడు. అరే ఏమన్నా అనుకుంటాడే అని చెప్పేసి యేసు ప్రభువారు ఆ సందర్భంలో ఆలోచించలేదు. అతనిలో సాతానుడు క్రియ చేస్తూ ఉన్నాడు. సాతాను ఆలోచనలతో అతను ఏమంటాడంటే, అమ్మో నీకు సిలువ అసలు తగదు అంటున్నాడండి. యేసు ప్రభు సిలువ వేయబడిపోతేనేమో లోకానికి ఏం లేదు చెప్పండి, రక్షణ లేదు. నేను ప్రాణం పెట్టాలి, నేను ప్రాణం పెట్టకపోతే ఈ లోకంలో ఎవరికి రక్షణ లేదే, నువ్వేమో మరి సిలువేయబడొద్దు, ప్రాణం పెట్టొద్దు అని చెప్పి అంటున్నావే అని చెప్పేసి అని, సాతానా నువ్వు మనిషి రీతిగా నువ్వు తలంచుచున్నావు, నా వెనక్కు పో అన్నాడు. ఆమేన్. దేవుని సంగతులను తలంచాలయ్యా, దేవుని ఆత్మ ద్వారా దేవుని సంగతులను తలంచాలి. ఆమేన్ అని ప్రభు అతనితో మాట్లాడటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని కిందకు వచ్చినాలకు వచ్చేసరికి 24వ వచనం అంటాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోడిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, చూసా, నన్ను వెంబడింపగోరితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ఆమేన్. అది పైన ఆ సందర్భాన్ని మనం చూస్తాం. అప్పుడు నుండి తాను 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక. ఏం దూరమగునుగాక అన్నాడు? నువ్వు సిలువ ఇవ్వబడి చనిపోవటం, ప్రాణం పెట్టడం, ఇవన్నీ కూడా నీకు అగత్యం, దూరమగును కాకంటే ఈడెవర్రా ఇల్లు సైతం పనిచేస్తున్నారా బాబు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆయన వెనక్కు ఏమన్నా అక్కడ ఉంది కదా, అక్కడే అన్నాడు కదా, నీకెన్నడను కలగదని ఆయన గద్దింపసాగెను. అది ప్రభువా అది నీకు దూరమగును, ఏ దూరమగును గాక, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేవటం, ఎన్ని చేయటం, ఎన్ని చేయబట్టం, అది నీకు దూరమగును గాక అన్నాడండి యేసు ప్రభుతో అన్నాడు ఈ మాట పేతురు. ఆ మాటకి యేసు ప్రభు ఏమన్నారండి? అసలు ఆయన చనిపోకపోతే, సిలువేయబడపోతే, ప్రాణం పెట్టకపోతే, సమాధికి లేవకపోతే ఏమి లేదు, ప్రజలకి రక్షణ లేదు కదా, విమోచన లేదు కదా పాపం నుండి. కాబట్టి ప్రభువా అది నీకు దూరమగును గాక, ఎన్నటికి కలగదని ఆయన గద్దింపసాగాను. ఎన్నటికి చూసారా, అది నీకెన్నడను కలగదని ఆయనను ఎవరిని గద్దించాడంట? బాబా యేసు ప్రభువునే గద్దించే అంతడోడయ్యాడండి ఆయన. యేసు ప్రభువుని గద్దిస్తే ప్రభు ఊరుకున్నాడా? అతను ఏం జరిగిందట?
ఏమన్నాడు అతన్ని? సాతాను సాతానా నా వెనక పో. ఆమేన్. ఏమన్నాడు? సాతానా నీలో పనిచేస్తుంది సైతాన్, పెద్ద సైతాన్ పనిచేస్తుందని చెప్పి ఏమన్నాడు? సైతానా నా వెనక్కి పో అన్నాడు. నావే వామ్మో, యేసయ్య ఎంత మాట్లాడాడు చూడండి. అయితే యేసు ప్రభువునే గద్దించేసరికి ఆయన ఆ విషయంలో అసలు లోకానికి లోక కళ్యాణం కొరకు రక్షణ కోసం నేను ఈ లోకానికి వచ్చానే, అది దూరం అవును కాక అంటున్నాడు వీడు అని చెప్పేసి అని సైతాను అతనిలో ఉన్న సాతాన్ని గద్దించాడు, కానీ అతన్ని కాదండి. ఆమేన్. అతన్ని కాదు, కానీ అతనిలో ఉన్న సాతాను క్రియని యేసయ్య గద్దించాడు. ఆమేన్. ఈ రోజుల్లో చాలామందిని దేవుని కార్యాలు జరగకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. మనుషుల్లో దూరి అడ్డుపడుతూ ఉంటాడు దేవుని కార్యాల విషయంలో అండి, చాలామందిలో అండి. అయితే వాళ్ళలో పనిచేయించిన సాతాను కార్యాలు మనం ఏం చేయాలండి? గద్దించాలి. ఆమేన్. సాతాను కార్యాలను బంధించాలి, గద్దించాలి మనం. ఆమేన్ చెప్పండి. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు పనిచేయుచున్న దుష్టుడి కార్యాలు మనం గద్దించాలని వాక్యము ఇక్కడ ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ సందర్భం మనం చూడాల్సి వచ్చింది? మనిషి ఆత్మ చెప్పరండి గట్టిగా. మనిషి ఆత్మ మనిషి సంగతులే చెప్పరండి తలంచిద్దట. మనిషి ఆత్మ మనిషి తలంపులే తలంచిద్ది. అందుకని ఈ వాక్యం మళ్ళా చదవండి, 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతినే తలంచుచున్నావు. అంటే మనుష్యుల సంగతులనే తలంచే వాళ్ళు ఎవరు? మనిషి ఆత్మ కలిగిన వాళ్ళు. చెప్పండి, అంతేనండి. మనిషి ఆత్మ కలిగిన వాళ్ళు మనుషుని సంగతులే నీకేం కాకూడదు, నువ్వు మంచిగా ఉండాలి. పౌలు గారితో కూడా ఏమన్నారండి ఆ రోజుల్లో యెరూషలేములో? నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అనేకుల చేత నేను హింస పొంది నేను చనిపోబోతున్నాను అన్నాడు. ఆమేన్. అప్పుడు ఆ మాట అన్నప్పుడు కొంతమంది ఏమన్నారు? దైవజనుడా, నువ్వు ఎంత మాత్రం యెరూషలేము వెళ్ళొద్దు అన్నారండి. ఆమేన్. వెళ్ళొద్దు అన్నారు, యెరూషలేము వెళ్ళొద్దు అన్నారు. చూడండి, కానీ ఆయన వెళ్ళాడు. ఆమేన్. వెళ్ళాడు, తన కార్యం ఆయన చెయ్యాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. మనుష్యుని ఆత్మ మనుషుని సంగతులే తలచిద్ది, కానీ ఆయన దేవుని కొరకు అనేక కార్యాలు అనిపిస్తూ హింసలు పొందాలని ప్రభువు కొరకు పౌలుకి చెప్పరండి, పౌలుకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డైనంత మాత్రం నీకు ఏ హింసలు, ఏ కష్టాలు, ఏ బాధలు అసలు రాకూడదు అని అనుకునేవాడు అసలు క్రైస్తవురాలే కాదు. ఆమె చెప్పండి. క్రైస్తవ జీవితంలో శోధన, శ్రమ, ఉడుదుడుకులు ఇవన్నీ కూడా ఏమండి వేదనలు, బాధలు చిన్న చిన్నవి కలుగుతూనే ఉంటాయి. దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఏ రోగం రాదు, ఏమి రాదు అని చెప్పి అంటానికి ఏమి లేదు. బైబిల్లో నీతిమంతునికి శ్రమలు వచ్చును, అనేక శ్రమలు వచ్చును, కానీ వాటన్నిటిలోంచి ఆయన వారిని తప్పిస్తాడు, కాపాడుతాడు. చచ్చిపోనేవాడు. ఆమె చెప్పండి. కాపాడుతాడు. స్తోత్రం. ప్రాణాన్ని కాపాడుతాడు. మనుషులుగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సహజంగా బలహీనతలు, అనారోగ్యాలు కలుగుతాయండి. ఆమేన్ అన్నా. ధైర్యంగా ఉంది, దేవుడు కృపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మీరు ఎవరైనా భయంతో ఉన్నారా, కలవరంతో ఉన్నారా? నా ప్రభు మీకు సహాయం చేయనుగాక, నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీ బలహీనతలను దేవుడు యేసు నామములో తొలగి పోవునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా గమనించండి, మనుష్యుని ఆత్మ మనుషుని రీతిగానే తలంచుతూ ఉంటుంది. ఆమేన్. అని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదట. యేసు ప్రభువు కోసం ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఉంది. ఆమేన్. అంతేనండి. మహా అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడండి? మొత్తం ప్రపంచాన్నే ఏలినటువంటి మహా అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయే ముందు ఏమన్నాడు? నా కాలు చేతులు అన్నీ బయట పెట్టి సమాధి చేయండి అన్నాడు. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం చేస్తరాలేదు,
పోయేటప్పుడు కూడా నేను ఏం చేసుకుపోవట్లేదని నా చేతులు కాళ్ళు బయట పెట్టి సమాధి చేయండి అన్నాడు పిల్లలు. ఎందుకంటే కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఈ లోకంలో ఏం చేసినా ఏమండి ఉపయోగం లేదు. యేసు ప్రభు కోసం మనం ప్రాణాన్ని పెడితే అది ఉపయోగం ఉంది. దేవునికి స్తోత్రం. సర్వలోకాన్ని సంపాదించిన ప్రాణం పోగొట్టుకున్న ఉపయోగం ఏమీ లేదు. యేసు ప్రభు కోసం మన ప్రాణం ఆయన కొరకు మనం ప్రాణం పెడితే, దేవుని కోసం మనం ప్రాణం పెడితే అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పరలోకమందు నిత్య జీవం మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యాత్మ మనుషుని సంగతులే తలంచిద్దట. కొరింథీ పత్రికలోకి మరలా రండి. అలాగే దేవుని సంగతులు, అలాగునే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అలాగే చూసారా, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని సంగతులు అంటే దేవుని ఆత్మకే కానీ, అంటే ఆత్మ కలిగిన వారికి తెలుస్తాయి. ఆమేన్ చెప్పండి. దేవుని సంగతులు తెలియాలంటే దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని సంగతులు తెలుస్తాయి. హల్లెలూయా. దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు బయలుపరుస్తాడండి. హల్లెలూయా. దానియేలుకి ఆ నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళ భావం కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతనికి దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక దానియేలుకి దేవుడు తెలియజేశాడా లేదండి? ఇతడు దేవతల ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. చూడండి, అక్కడ రాయబడింది కదా దానియేలు గ్రంథం 5:11. చదవండి. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడయుండుట నీ తండ్రి గనుగొనెను గనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని నియమించెను. ఆమె గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో అండి అద్భుతమైనటువంటి విషయాలు మనం దానియేలు గురించి మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం మనం సేమ్ దానియేలు గురించి చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం 11వ వచనంలో నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు అండి చెప్పండి మనం చూస్తూ ఉన్నాం కదండి. నీ రాజ్యంలో ఒక మనుషుడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానం బుద్ధియు తెలివి గలవాడై ఎండుట నీ తండ్రి కనుగొనెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఇంకొక సందర్భంలో కూడా ఇలాగ మన దానియేలు గురించి రాయబడి ఉంటుంది. ఆమేన్. దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు సంగతులు ఏం చేస్తారు చెప్పండి? కళ అవండి, ఇటు చూడండి, కళ మర్చిపోయాడంట, కళ భావం చెప్పాలట. ఇది ఎక్కడ విచిత్రం? కళ చెబితే కళ భావం చెబుతామని అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అక్కడున్న మాంత్రికులు, జ్యోతిష్కులు, ఇంకెవరండి, గారడి విద్య కలిగిన వాళ్ళు, రకరకాల అందరినీ జ్ఞానులందరినీ పిలిచారండి. రాజుగారు పిలిస్తే అందరూ వచ్చారు. వాళ్ళు అంటారు, రాజా నువ్వు కళ చెప్పయ్యా, నువ్వు కళ చెబితే కళ భావం చెబుతావు, నువ్వు కళ చెప్పు, కళభావం చెప్పాలంటావు, పరలోకంలో వచ్చి దేవుడు దిగి రావాలి, దేవత దిగి రావాలి అంటున్నారు వాళ్ళు. దానియేలుకి ఈ విషయం దానియేలుకి తెలిసిందట ఆ విషయం. అయితే రాజుగారికి ఏమో కోపం వస్తూ ఉందట. జ్ఞానులందరినీ చంపేసేయండి అసలు అన్నాడు. అమ్మో, ఎందుకు అసలు జ్ఞానులంది వేస్ట్, ఇంకా జ్ఞానులు చంపేసానంటే ఈ విషయం దానియేలుకి తెలిసి, నేను చెప్తాను కొంచెం నాకు సమయం కొంచెం ఇవ్వండి, నీ టైం ఇవ్వండి, ప్రార్థన చేసి నేను చెప్తానని చెప్పేసి అని అతని గురించి కళ చెప్పాడు. చూసారా, దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి తెలుస్తున్నాయా అండి? తెలుస్తాయి. ఆమె చెప్పండి. ఇంకొక మీకు అద్భుతమైన విషయం చెప్పనా? మెనే టెకెల్ ఉపార్సిన్ అని ఒక రాత ఒక గోడ మీద రాసేసి వెళ్ళిపోయింది బెల్షాజర్ రాజు దినాల్లో కదండి, తెలుసు కదా. అప్పుడు
దాని అర్థం ఎవరో తెలియదు, ఇట్లా బుర్ర కొక్కుంటున్నారు. అయితే ఆ భాష రాసిన భాష అర్థం కూడా ఎవరు చెప్పారు చెప్పండి? దానియేలే. హల్లెలూయా. దేవతల పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వ్యక్తి కనుక, ఏమండి, అక్కడ దేవతల ఆత్మ అన్నట్టుగా చెప్పబడింది, కానీ పరిశుద్ధాత్మ అని వాళ్ళకి తెలియక అలా సంబోధిస్తూ అలా రాశారు అక్కడ. ఆమేన్. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి దానియేలు గనుక అతనికి దేవుని సంగతులు రాయబడిన ఆ భాష కూడా దాని అర్థం చెప్పగలిగాడు. భాషలకు అర్థాలు చెప్పే వరం కలిగిన వాడు దానియేలు. ఆమేన్. భాషల అర్థములు చెప్పగలిగిన, వివరించగలిగిన ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. భాషలు చాలా ఉన్నాయి. మనుష్య భాష, దేవదూతల భాష, మనుష్య భాష, దేవదూతల భాష, ఏమండి, దేవుని భాష. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆ యొక్క భాషను, అక్కడ రాయబడిన భాషను వివరించాడు. అక్కడ రాయబడిన ఏ భాష? మేనే టెకేల్ ఉపార్సిన అని రాయబడిన ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ మేనే అంటే టెకేల్ అంటే ఉపార్సిన అనే ఆ మాటలకు అర్థం ఏంటో చెప్పాడు. రాజు, నిన్ను త్రాసులో పెట్టి చూస్తే నువ్వు తేలిపోయావు రాజా, దేవుడు నిన్ను రాజ్యంలోంచి తీసేయబోతున్నాడు రాజా అని చెప్పేశాడు. ఇంకంతే. ఆమె చెప్ప తోకం వేసి చూశాడట దేవుడు. చూస్తే ఏమయ్యాడట ఇతను? అమ్మా, ఏమయ్యాడు? త్రాసులో పెట్టి దేవుడు చూశాడట. అతని భక్తిని, అతని విశ్వాసాన్ని, అతని విధానాన్ని త్రాసులో పెట్టి చూస్తే ఏమయ్యాడు చెప్పండి? పైకి తేలిపోయాడంట. తోగాల, సరి తోగాల అండి. కాటా ఎత్తి ఎలా ఉండాలి? వ్యాపారం వెళ్ళినప్పుడు వేస్తున్నారా కాట? వేసినప్పుడు ఎలా చూస్తాం మనం? సరి సమానంగా రావాలి. ఆమేన్. వాళ్ళంటారు కొంచెం ఎక్కువే ఉండాలో అంటారు వాళ్ళు. ఆమేన్. కాబట్టి భక్తి మనతో కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ పైకి తేలిపోయేలాగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మన భక్తి పైకి తేలిపోయేలాగా ఉండకూడదు. హల్లెలూయా. సమానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భక్తి విషయంలో, దేవునిలో ఎదిగే విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి తెలుస్తాయి. దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి దానియేలు అతనికి తెలిసాయి. సేమ్ టైం అలాగనే యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. ఆ ఫరోకి కల వచ్చిందట. ఆ కళ అర్థాలు అసలు ఏమి అర్థం కావట్లా. అయితే ఆ ఫరోకి వచ్చిన ఆ కళను కళ అర్థాన్ని అంతటిని కూడా వివరించి యేసేపు చెప్పేశాడు. ఆమేన్. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది రాజా. అయితే ఆ 7 సంవత్సరాలు నువ్వు పంటను పండించుకొని జాగ్రత్తగా నిల్వ చేసి జాగ్రత్తగా మీరు వాటిని వాడాలి రాజా, లేకపోతే ముందు 7 సంవత్సరాలు కరువు రాబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చెప్పాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని సంగతులు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం. ఒక మనుషుల్లో ఉన్న సంగతులు కూడా దేవుని ఆత్మ కలిగిన వారికి తెలుస్తాయి. ఎవరు ఏ ఆత్మతో ఉన్నారో కూడా తెలుస్తాయి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నారే దేవుని సన్నిధిలో. నేను ప్రార్థన చేస్తే మీ అందరి గురించి చెప్తా. ఎవరు ఎలా ఉన్నారో కూడా నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కలిగిన వారికి వారి యొక్క విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఎలా నడవాలో చెప్తాం. ఆమేన్ చెప్పండి. ఎలా నడుస్తున్నావో చెప్తాం. ఎలా నడిచావో కూడా చెప్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. భూతకాలం జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం. వర్తమానం అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలం, జరగబోయే కాలం. అన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని సంగతులు అన్నీ కూడా తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసేపు గురించి, యేసేపు, దానియేలు, ఇలాగా ఎంతోమంది దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఉన్నారు. దేవుని సంగతులు, దేవుని కార్యాలు వారి జీవితంలో జరిగాయి.
ఆమేన్. మోషేకి దేవుని సంగతులు, దేవుని విషయాలన్నీ బయలుపరచబడుతున్నాయి మోషేకి. ఇదిగో ఎలా కట్టాలి ప్రత్యక్ష గుడారం, ఎలా కట్టాలి, అలా చేయాలి అని దేవుడు అన్నీ చెప్తా ఉన్నాడు. దేవుని సంగతులన్నీ ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరు? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు అతనితో మాట్లాడతాడట. ముఖాముఖిగా దేవుని చూస్తూ మాట్లాడగలుగుతాడట మోషే. హల్లెలూయా. ప్రియులారా చూడండి, దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని సంగతులు గుర్తిస్తారు, దేవుని కార్యాలు గుర్తిస్తారు. ఆమేన్. దేవుని మహిమను గుర్తిస్తారు. దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో గుర్తిస్తారు. నేను ముగించబోతున్నాను. మూడో మాట, మూడో ఆత్మ. ఏ ఆత్మది? లౌకిక ఆత్మ. చెప్పండి. లౌకిక ఆత్మ, ఈ లోక ఆత్మ సాతాను ఆత్మది. ఆ సాతాను ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆ సాతాను ఆత్మ కలిగిన వారండి, దురాత్మ పట్టిన వారు, వారి క్రియలు, వారి విధానాలు, వారి చేష్టలు అన్నీ వేరుగా ఉంటాయి, వ్యత్యాసంగా ఉంటాయి. అవునా కదండి? అయితే మీరు అక్కడ రాయబడినట్లుగా మనము లౌకిక ఆత్మను పొందలేదు కానీ పైనుండి దిగువచ్చు దేవుని ఆత్మను మనం పొంది ఉన్నాము అనేది. హల్లెలూయా. ఈ లోక ఆత్మ, సాతానాత్మ, దురాత్మ, దుష్టాత్మ, మనుషుల్ని పాడు చేసే ఆత్మ, ఈ లోక సంబంధించిన ఆత్మ. ఆమేన్. అది సాతాను సంబంధించినది. కాబట్టి ఆ ఆత్మకి ఎవరు చోటు ఇవ్వకూడదు. ఆ దురాత్మకు, సాతాను ఆత్మకు చోటు ఇవ్వకూడదు. ఒక ఆమెని ఒక దురాత్మ పట్టేసింది. అదే ఆత్మ అంటే బలహీనపరచు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ? బలహీనపరిచే ఆత్మ సంఘంలో ఒక ఆమెను పట్టిందట. ఆమె సంఘంలో ఆత్మను పట్టగానే ఆమె ఏం చేస్తుందండి? నడువొంగిపోయి జీవిస్తుంది. ఆమె చెప్పండి, ఆ ఆత్మ ఎప్పుడైతే పట్టిందో ఆమె ఏం చేస్తుందండి? నడువొంగిపోయి ఇంకా భూ సంబంధమైనవే చూస్తూ ఉందండి. ఇంకా పర సంబంధమైనవి చూసే విధానం లేదు. నడువొంగిపోయిన వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి? ఏ చూపు ఉంటుంది చెప్పండి అమ్మా? నడువొంగిపోయిన వాళ్ళు ఏ చూపు ఉంటుంది? పై చూపు ఉంటుందా? కింద చూపే. అలా నడువొంగిపోయేలా చేసింది ఏంది? బలహీనపరిచే ఒక ఆత్మ, సైతాన్ ఆత్మ ఆమెను పట్టి ఏం చేసింది? ఆమె నడువుని వంచింది. ఇప్పుడు వంచేసరికి ఇవేం చేస్తుంది? ఇంకా కింద చూపే చూస్తుంది. భూమినే, ఆకాశం చూడట్లా. ఏం చూస్తుంది? భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన రీతిలో నడవటం, భూ సంబంధమైన వాటి మీద మనస్సు. ఆ జకర్యా ఆయన గెహాజీ కూడా ఇలాంటి ఆత్మతోనే, దురాత్మతో నింపబడ్డాడు. ఏమండి? ఈ భూ సంబంధమైనవి ఆశించాడు. ఏంటంటే వెండి బంగారాలను ఆశించి ఏం తెచ్చుకున్నాడు? నయమాను పోగొట్టుకుని కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి. ఏమండి చూసారా? భూ సంబంధమైన వాటిని. అందుకనే ప్రభువు అన్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. చెప్పండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. మన తలలు ఏం చేయాలి? పైకెత్తి ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. యేసయ్య రాజ్యం, పరలోకాన్ని మనం చూడాలి. హల్లెలూయా. దాన్ని చూడకుండా సైతాన్ ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని కింద చూపిస్తుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగిస్తుంది. ఈ లోకం మీద, ఈ లోక కార్యాల మీద, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటి మీద మన మనసును ఏం చేస్తుంది? కేంద్రీకరింపచేస్తుంది. వాటి మీద మనసు కలిగేలాగా చేస్తుంది. ఈ లోకం, దాని ఫ్యాషన్, దాని నటన అంతా నశించిపోయే ఒక రోజు రాబోతుందండి. కాబట్టి ఈ లోక ఆత్మకు, సాతాన్ ఆత్మకు, ఈ లోకమున సంబంధమైన వాటికి ఎక్కడ మనం చోటు ఇవ్వకూడదు. ఆమేన్. జాగ్రత్త పడాలి. ఆమెని భూ సంబంధమైన వాటినే చూసేలాగా చేస్తుంది ఆ దురాత్మ. అప్పుడు యేసుప్రభువు అలా ఉంటే ఊరుకున్నాడా? ఆ దెయ్యాన్ని ఏం చేశాడు? ఆమె నా దగ్గర తీసుకురన్నాడు. తీసుకురంటే వచ్చింది తర్వాత ఆమె నడుము బట్టి లేపేశాడు. హల్లెలూయా. నడుము బట్టి ఏమన్నాడు?
ఆమెకి విడుదల ప్రకటించాడు. దేవునికి స్తోత్ర. విడుదల ప్రకటించాడు. ఆమె అబ్రాహాం కుమార్తె అంట. లూకాసు వార్త 13 అబ్రాహాం కుమార్తె అని రాయబడి ఉందండి. ఆమె క్రిస్టియన్ అండి, దేవుని బిడ్డ అండి. దేవుని బిడ్డని దెయ్యం పట్టిందండి. దేవుని బిడ్డని దెయ్యం పట్టిద్దా అండి? పట్టిద్ది కూడా. చోటు అవకాశం ఇస్తే ఎవరినైనా పడతాడు. ఆమె చెప్పండి, చిన్న అని లేదు, పెద్ద అని లేదు, ఎవరినైనా పడతాడు అవకాశం ఇస్తే అన్నా. అంతేనా? ఆమె ఏం చేసింది? అబ్రాహాం కుమార్తెనట. లూకాసు వార్తలో ఉంది కదా ఆ మాట. ఒకసారి తిని ముగించుకుందాం. చివరి మాటలు లూకాసు వార్త 13 అధ్యాయం ఎంతది? 10 నుంచి అయితే చదవము తల్లి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూసారు. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుందట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, రమ్మో అని పిలిచాను. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచి గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామని మహిమపరచండి. హల్లెలూయా. 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను చూసి అబ్రహాం కుమార్తె అంటున్నాడు. ఏమని గురించి? ఏ కుమార్తె అట? అబ్రహాం కుమార్తె ఎవరో తెలుసండి? దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా ఎవరి కుమార్తెలు, ఎవరి కుమారులు? ఆ రోజుల ప్రకారం విశ్వాసులకి అబ్రహాము తండ్రి అని పిలువబడుతున్నాడు కదండి. అబ్రహాము కుమార్తె ఈమె అంటే దేవుని నమ్మిన స్త్రీయే ఈమె. దేవుని నమ్మిన ఆమెనే 18 సంవత్సరాల నుంచి పట్టింది. అది అయితే ఏం పట్టి విడుదల కలిగితే బాగు చేస్తానండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినం రోజు బాగు చేస్తావా యేసుప్రభువా నువ్వు? ఏమండి, విశ్రాంతి దినం రోజు నువ్వు బాగు చేస్తావా? విశ్రాంతి దినం రోజు యూదుల ప్రకారం అండి ఆ రోజు ఏ పని చేయరండి. యూదులు ఏ పని చేయరు. ఆ రోజే యేసుప్రభు వారు ఏం చేశారు? ఏమైనా దెయ్యం వెళ్ళగొట్టాడని, ఏమైనా బాగు చేశాడని యేసుప్రభు వారి మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడుతుంటే ఏమండి, అందుకు యేసుప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున ఎద్దైనా గాడిద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అన్నాడు. ఆమేన్. నీళ్లు పెట్టకుండా ఉంటారా? అది చచ్చిపోతాయని నీళ్లు పెడతారు కదా. విశ్రాంతి దినమున తన ఎద్దైనా గాడిద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. అయితే ఏమైనా బాగు చేయటం మీకెంత అంత బాధ ఉంది? ఈ కట్ల నుండి విడిపింపబడదగదా? ఏమే మీ విడిపించబడటానికి మీకు అంత బాధ ఏమొచ్చింది? హల్లెలూయా. అంత బాధ ఏమొచ్చింది? విడిపిస్తే మీకు ఎందుకు అంత బాధ వచ్చింది అని చెప్పి అంటున్నాడు ఆయన. ఆమేన్. 14వ వచనంలో ఆ విషయం మీరు తెలుస్తుంది అనమాట. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు కనుక, పని చేయడానికి 6 దినాలు ఉన్నాయి కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి. ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పి, విశ్రాంతి దినం రావద్దు అంటే దేవుడు వేషధారులారా అంటూ మొదలు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కోపం వచ్చిందండి. వేషధారులారా, ఏది మీరు చేసే పని అని చెప్పేసి అన్నాడట. ఆమేన్. చూసారా? కనుక దేవుని బిడ్డలారా, అపవాది దురాత్మకు సాతానాత్మకు మనం ఎక్కడ చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడుదుము కాక. విశ్వాసులమైన మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసులమైన మనలో ఏముండకూడదు? విశ్వాసులమైన మనలో అవిశ్వాసం సాతాను మనలో ఉండకుండా జాగ్రత్త పడుదుము గాక. ఆ పిశాసి సాతాను దుష్టుడికి ఎక్కడ అవకాశం చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుదుము గాక. అదండి ఈరోజు 3 విషయాలు మనం ధ్యానం చేసాం. 1 మనిషి ఆత్మ, 2
దేవుని ఆత్మ, 3 లౌకిక ఆత్మ, సాతాను, ఈ లోక సంబంధమైన ఆత్మ. మనిషి ఆత్మ కలిగిన వారు మనుషుని సంగతులే తలచుతారు. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని సంగతులే, దేవుని గుర్చిన కార్యాల కొరకే ఆలోచిస్తూ ముందుకు నడుస్తారు. తర్వాత లౌకికాత్మ, దురాత్మ పట్టిన వారు సాతాను సంబంధించిన తలంపులతోనే, ఆలోచనలతోనే వాళ్ళు కూడా ముందుకు సాగుతారండి. అవునా కదా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అదే. మరి వారి చేష్టలన్నీ కూడా, వారి క్రియలన్నీ కూడా దురాత్మ పట్టిన వారు వారి చేష్టలు, వారి క్రియలు, వాళ్ళ పనులన్నీ వేరుగా ఉంటాయి. అవునా కదండి? మనవి ఒకలాగా ఉంటాయి, వారి వేరుగా ఉంటాయి. దయ్యం పట్టిన వాళ్ళు చర్చికి వస్తారా? అడుగు పెట్టడానికి భయపడతారు. ఆమె చెప్పండి. చర్చికి రారు, ఇంటి దగ్గర ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధన చేస్తారు. ఆమె చెప్పండి. ఆమె అవునా కదండి? దేవుని సన్నిధికి రాకుండా ఏమంటే బయట ఉండేలాగా చాలామంది ఉంటున్నారంటే ఎందుకని? దురాత్మ, దయ్యము వారిని సన్నిధిలోనికి రానివ్వట్లేదు అని అర్థం. దేవుని సన్నిధి రానివ్వకుండా ఆటంకపరుస్తుందని అర్థం. మరి నువ్వు ఆ శాతానికే లోబడతావా? జయించవా? ఓడించాలని నీకు లేదా? నేను సాతాను చేతిలో నువ్వు బానిసగా ఉండొద్దు, 2023 లాగా నేను ఉండొద్దు, 2024 అని తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో సాతాని కార్యాలను కూడా జయించి దేవుని సన్నిధిలో ప్రభువా నాకు సహాయం చేయని, నీ సన్నిధికి నేను వస్తానని తీర్మానం చేసుకుంటే ప్రభు నీకు విడుదల ఇస్తాడు. విడుదల కావాలని కోరుకుంటే విడుదల ఇస్తాడు. విడిపించబడాలని ఆశ నీలో ఉండాలి. తాగుడు మానాలనే ఆశ నీలో ఉండాలి. నా ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆమెన్. ఇట్టి చెడు కార్యాల నుండి, పాప కార్యాల నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నానంటే సహాయం చేస్తారు ఆయన. తప్పకుండా సహాయం చేస్తారు. హల్లెలూయా. నిన్ను ఆ బంధకాల్లోంచి, సాతాను కట్టల్లోంచి, ఏమండి ఆ తలంపుల నుంచి దేవుడు విడిపిస్తాడు. జాగ్రత్త పడదాం. దేవుని కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుని అట్టి కృప దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.